నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. బైంసా మండలం కామూలు గ్రామంలో యూరియా కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే వ్యవసాయ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సి ఉందని కోరుతున్నారు. ఇక తమకు సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో యూరియా ఏనియేళ్ల పంటలకు నష్టపరిహారం మరియు పంటలకు యూరియా లేని ఏడల కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా దొరకని ఏడల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పట్లేదు అని చెప్పుకోవాలి. ఇంకా అన్నదాతలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరొకసారి రోడ్డుకెక్కినట్లుగా కూడా తెలుస్తుంది. రైతులు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకైతే యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇటు ప్యాక్ సెంటర్లతో పాటు రోడ్లపై బైఠాయించి రైతులైతే నిరసన జరుపుతున్న సందర్భాలు అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. తాజాగా ఈ రోజు నిర్మల్ జిల్లా బైంసా మండలం కామల్ గ్రామంలో ఉదయం 5 గంటల నుంచి కూడా యూరియా కోసం అయితే రైతులైతే ప్యాక్ సెంటర్ ముందు పడిగాపులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాము వారం రోజులుగా ప్యాక్ సెంటర్ కు వస్తున్నాం కానీ కనీసం ఒక యూరియా బస్తా కూడా తమకు అందడం లేదంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వేసే సమయం, ఈ సమయంలో యూరియా బస్తాలు అందకపోతే పంటలు ఎలా పండుతాయంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అధికారులు మాత్రం ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, రైతులకు సరిపడా యూరియా అన్ని సెంటర్లో ఉంటున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా రైతులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.